శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రసన్నశూరమాధవకరాబ్జోత్థాన్ యతీశ్వరాన్ వీరరామరతాన్ వందే విద్యాసాగరమాధవాన్. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ రుగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ పురుష సూక్తార్థ త్వదాజ్ఞయా త్వత్ప్రసాదాత్ త్వత్ప్రేరణయా త్వత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ త్వదాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద భక్తినామక రూప విశేషైః మద్ హృది స్థితేన పరమదయాళునా క్షమాసముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధ సహిష్ణునా సర్వస్వామినా సర్వప్రేరకేణ సర్వతాత్విక దేవతా ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త అశేష దుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన. మన ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనంలో ఏకవాక్య గ్రంథమైనటువంటి ఈ గ్రంథాన్ని భాగాలుగా విడదీసుకొని ఇంతవరకు మనము 25 భాగాలు చెప్పుకున్నాము. 26వ భాగం చెప్పుకుంటూ త్వదాజ్ఞయా త్వత్ప్రసాదాత్ త్వత్ప్రేరణయా త్వత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ త్వదాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రదవాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక అనే వరకు ఈ శబ్దాలన్నీ భగవంతునికి చెందినవే అయినా ముఖ్యతః అముఖ్యతః భగవంతుడు తరువాత లక్ష్మీదేవి తరువాత వాయుదేవుల వారికి అన్వయిస్తూ చెప్పుకోవడం జరిగింది. ఇక ఈ పంక్తి భాగంలో మిగిలినటువంటి విశేషణాల గురించి చెప్పుకుందాం ఈరోజు. దానికంటే ముందుగా నేను శ్రోతలందరికీ కూడా క్షమాపణ చెబుతున్నాను. ఎందుకంటే మీకందరికీ తెలిసినట్లుగా మా నాన్నగారు అంటే విద్యాసాగర మాధవ తీర్థుల వారు వారి పూర్వాశ్రమమునందు మాకు తండ్రి గారు వారు ఏప్రిల్ 7వ తారీఖు వారు హరిపదమును చేరినారు. తరువాత ఆ ఒక బాధ దుఃఖము తరువాత మఠము యొక్క బాధ్యతలు నా నెత్తి మీద ఎక్కువగా పడటం వలన ఆ మఠంలో ఉన్నటువంటి పనుల ఒత్తిడుల వలన దాదాపు 1.5 నెల పైన అవుతూ ఉన్నది. సరిగా నేను పాఠము ప్రవచనం చేయలేకపోతూ ఉన్నాను. రికార్డ్ చేసి యూట్యూబ్కి అప్లోడ్ చేయలేకపోతున్నాను. అయితే మళ్ళీ ఇప్పుడు క్రమం తప్పకుండా చేయాలి అనేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించినాను. ఇది ఆ విద్యాసాగర మాధవ తీర్థుల వారి గురువుల అనుగ్రహం చేత ఈ జ్ఞాన యజ్ఞము
నిర్విఘ్నంగా జరుగుగాక అని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మళ్ళీ ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఇక వాయుదేవుల వారికి ఇంకా విశేషణాలు చెబుతూ ఉన్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. ముక్తిప్రద భక్తినామక రూప విశేషై మద్హృది స్థితేన పరమదయాలున క్షమాసముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధ సహిష్ణున సర్వస్వామిన సర్వప్రేరకేణ సర్వతాత్వికా దేవతా ప్రేరకేణ సర్వతాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్తాశేష దుర్మత భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన. వాయుదేవుల వారు ప్రభంజన అనేటటువంటి పేరు కలిగినటువంటి వారు. వారికి ప్రభంజన అనే పేరు ఎలా వచ్చింది అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక ముక్తిప్రద భక్తినామక రూప విశేషై అని ఆ విశేషణం గురించి చెప్పుకుందాం. మోక్షము, ముక్తి మనకందరికీ ఇది కావలసినటువంటిది. మోక్షము అంటే అది ఎక్కడున్నది అంటే అది ఎక్కడో లేదు. శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమే మోక్షం. అటువంటి నిత్యానంద రూపమైనటువంటి నిత్యానంద స్థితి రూపమైనటువంటి ఆ మోక్షాన్ని మనం పొందాలి అని అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుని అనుగ్రహము మాత్రమే దానికి ప్రధానమైనటువంటి సాధనము. అంటే ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుని యందు మనము భక్తిని వాని యొక్క అనుగ్రహాన్ని పొంది వాడొక్కడే ఇవ్వగలిగినటువంటి మోక్షాన్ని మనము పొందాలి అని అంటే వాని అనుగ్రహంతోనే వాని యందు మనము భక్తి చేయాలి. భక్తిని భక్తి చేసేటటువంటి దానిని మనం అనుగ్రహం పొందాలి. భగవంతుడు చెబుతూ ఉన్నాడు, ఏనం మోచయామి అంటే ఈ జీవుణ్ణి నేను సంసార బంధనము నుండి విడుదల చేస్తాను అని శ్రీహరి సంకల్పం చేశాడు. అటువంటి ఆ శ్రీహరి సంకల్పానికి మనము పాత్రులు కావాలి అని అంటే దానికి ఏదయ్యా సాధనము అని అంటే శ్రేష్టమైనటువంటి భక్తి ఒక్కటే సాధనము. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెబుతారు. మనము మోక్షాన్ని పొందడానికి అనేక సాధనములున్న వాటిలో ఈ భక్తి అనేటటువంటి సాధనమే శ్రేష్టమైనటువంటిది. ఆ భక్తి ఎలాగుండాలి భగవంతుని యందు అని అంటే మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెప్పారు. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. మహాత్మ్యజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్న చాన్యథ అని. అంటే మహాత్మ్యజ్ఞానపూర్వకమైనటువంటి దృఢమైనటువంటి అన్నింటికంటే ఉత్కృష్టమైనటువంటి ప్రేమ, భక్తి, అనురాగము, రతి అటువంటి భక్తి ఒక్కటే ముక్తికి సాధనము అని చెబుతూ ఉన్నారు మధ్వాచార్యుల వారు. అంటే భక్తి ఇలా ఉండాలి. ఎలా ఉండాలి అనంటే దానికి జయతీర్థుల వారు శ్రీమన్యాయసుధాయందు వివరణ ఇస్తూ పరమేశ్వర భక్తిర్నామ నిరవధికానంతానవద్య కళ్యాణ గుణత్వపూర్వక స్వ ఆత్మీయ సమస్త వస్తుభ్యో అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ అని చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రుడు, అచింత్య శక్తి సంపన్నుడు, కారుణ్యమూర్తి, గుణపూర్ణుడు, సర్వజ్ఞుడు, భక్తవత్సలుడు, క్షమాసముద్రుడు, శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రతిపాద్యుడు, పురుషోత్తముడు, దోషము లేశము కూడా లేనటువంటి వాడు అనేటటువంటి భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొంది మహాత్మ్య జ్ఞానపూర్వకంగా
ఆ మహాత్మ్య జ్ఞానపూర్వకంగా వచ్చినటువంటి భక్తి సుదృఢంగా ఉండాలి, అచలంగా ఉండాలి, అచంచలంగా ఉండాలి. ఆ తరువాత సర్వతోధిక, అన్నింటికంటే మన భార్య, పిల్లలు, ఆస్తి పాస్తి వీటన్నింటి మీద మనకు ఎంత ప్రేమ ఉన్నదో దానికి అనేక రెట్లు ఎక్కువగా భగవంతుని యందు భక్తి ఉండాలి. అది మహాత్మ్య పూర్వకమైనటువంటి దృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి. అటువంటి భక్తి ఒక్కటే ముక్తికి సాధనము. అటువంటి భక్తి మనకు రావాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి. మనము భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అటువంటి భక్తి రావడానికి అని అంటే అటువంటి భక్తిని మనకు ఇచ్చేటటువంటి జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణుల వారిని మనము ఆశ్రయించాలి. ఎందుకంటే దుఃఖము, అజ్ఞానము మొదలైనటువంటి దోషములు లేనటువంటి వారై భక్తి జ్ఞానముల ఒక మూర్తిగా, ప్రతిరూపంగా భక్తి జ్ఞానములు ఒక రూపము దాలిస్తే ఏది అని అంటే అది ముఖ్య ప్రాణుల వారు. ఎలాగా రామో విగ్రహవాన్ ధర్మ అని చెబుతున్నారో అదేవిధంగా భక్తి జ్ఞానములు పోతబోస్తే ఒక విగ్రహంగా తయారు చేస్తే ఆ ప్రతిమ ఎవరు? భక్తి జ్ఞానముల ప్రతిమ అంటే ముఖ్య ప్రాణుల వారు. వారు భక్తి జ్ఞానములకు ప్రతిరూపమైనటువంటి మూర్తి అయినటువంటి ముఖ్య ప్రాణుల వారు అందరు జీవుల భక్తి జ్ఞానములను నియంత్రించేటటువంటి నియామకులు ముఖ్య ప్రాణుల వారు. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి సాధనమైనటువంటి భక్తి జ్ఞానములు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి వలననే, వారిని ఆశ్రయించి వారి అనుగ్రహము వలననే మనము ఆ భక్తిని పొందాలి. ఎవరైతే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని శరణు పొందుతారో వారికి మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తి వారికి లభిస్తుంది. అందుకే మనము వాయుస్థుతి యందు మాతర్మే మాతరిష్వన్ పితృతరో భ్రాతరిష్టాప్తబంధో స్వామిన్ అని చెబుతూ నిర్వ్యాజాం నిశ్చలాం అని నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికమైనటువంటి భక్తిని ఇమ్మని మనము ప్రార్థిస్తాం. సత్ జ్ఞానానంద భక్త్యాది గుణమానీ స ఏకలః ఆనందానుభవస్యాపి విముక్తేరపి సప్రభు అని రత్నమాల చెబుతున్నది. దీని అర్థం ఏమిటి అని అంటే మోక్షానికి సాధనమైనటువంటి భక్త్యాది సకల సద్గుణములకు ఆనందానుభవానికి ముఖ్య ప్రాణుల వారు నియామకులై ఉన్నారు. అటువంటి ముఖ్య నియామకులైనటువంటి వాయుదేవుల వారిని మనము ఆశ్రయించాలి, భక్తి చేయాలి. హే ముఖ్యప్రాణ, నాకు ముక్తిని పొందడానికి కావలసినటువంటి హరి భక్తిని ఇమ్మని ప్రార్థించాలి. ప్రార్థించి వారి అనుగ్రహాన్ని పొంది అటువంటి భక్తిని మనము పొందాలి. శాస్త్రము చెబుతూ ఉన్నది విష్ణుర్హి దాత మోక్షస్య వాయుశ్చ తదనుజ్ఞయ. మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు సర్వోత్తముడైనటువంటి భగవంతుడొక్కడే. భగవంతుని ఆజ్ఞ మేరకు వాయుదేవుల వారు ఇస్తారు. ఇక ముక్తిప్రదమైనటువంటి భక్తిని ఇచ్చేటటువంటి వారు వాయుదేవుల వారు. ఈ అధికారము ఎవరయ్యా ఇచ్చారు వాయుదేవుల వారికి అని అంటే శ్రీహరియే ఇచ్చాడు. కాబట్టి ముఖ్య ప్రాణుల వారు భక్తి శబ్దవాచ్యులు అని చెప్పినా తప్పు కాదు.
ఈ భగవంతుని అనుగ్రహాన్ని పొంది భగవంతుని నుండి మోక్షాన్ని పొందగలిగేటటువంటి భక్తి చెప్పుకున్నాం లక్షణం. ఆ భక్తి ఎన్ని విధాలు అనంటే నవవిధములు. ఆ నవవిధములైనటువంటి భక్తులు ఏవి అంటే భాగవతం చెబుతూ ఉన్నది. ఆ నవవిధమైనటువంటి భక్తి యొక్క విషయాన్ని, తరువాత నవవిధ ద్వేషరహితమైనటువంటి నవవిధ భక్తి చేయాలి. ఆ నవవిధ భక్తి ఏది, నవవిధ ద్వేషము ఏది అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.